కథాస్రవంతి. అమ్మకు అబద్ధం కథా సంపుటం నుండి వంతెన కథ. రచన శ్రీమతి అల్లూరి పెన్మత్స గౌరీలక్ష్మి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతం అంతర్వేదిలో జన్మించారు. వీరు వివాహరీత్యా హైదరాబాద్ చేరి ఆపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక వసతుల కల్పనా సంస్థలో ప్రజా సంబంధాల ఉన్నతాధికారిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. వీరి రచన సాహిత్య ప్రయాణం 1993లో మొదలుపెట్టారు. శ్రీమతి అల్లూరి పెన్మెత్స గౌరీలక్ష్మి గారు కథలు, కవితలు, కాలమ్సు, నవలలు రాశారు. వీరి నవలలు 2012 సంవత్సరంలో అంతర్గానం, 2018 సంవత్సరంలో అనుకోనే తిథి, 2019 సంవత్సరంలో ఎదలోపలి ఎద. కథా సంపుటాలు 1997లో మనోచిత్రం, వసంత కోకిల 2003 సంవత్సరంలో, కొత్త చూపు 2014 సంవత్సరంలో, అమ్మకు అబద్ధం 2019 సంవత్సరంలో వెలువరించారు. 2008 సంవత్సరంలో వచన కవిత నిలువుటద్దం, 2017 సంవత్సరంలో నీరెండ దీపాలు కవితా సంపుటి వెలువరించారు. 2008లో విజేత దినపత్రికలో కాలం క్రమంలో రాసిన చిట్టిపొట్టి వ్యాసాలను భావవల్లరి పేరిట సంపుటంగా వెలువరించారు. 2011లో హైదరాబాద్లో జరిగిన అఖిల భారతీయ హిందీ కవి సమ్మేళనంలో తెలుగు కవయిత్రిగా సన్మానం పొందారు. జాగృతి వారపత్రిక వారి వాకాటి పాండురంగారావు దీపావళి స్మారక కథల పోటీలో 2013లో తృతీయ, 2014లో ప్రథమ బహుమతులు లభించాయి. మల్లెతీగ సాహితీ సేవా పురస్కారం, మరికొన్ని ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. 2015లో లేఖిని సంస్థ నుండి లేఖిని పురస్కారం అందుకున్నారు. 2018లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి కీర్తి పురస్కారం పొందారు. 2018లో ఈమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుండి శ్రీ విళంబి ఉగాది పురస్కారం పొందారు. ఆ రోజు జాతీయ సెలవు దినం. అది రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ పురుషోత్తం గారి ఇల్లు. కూతురు శ్వేత, కొడుకు అవినాష్, కోడలు మిత్ర ముగ్గురికి ఆ రోజు సెలవే. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాబట్టి వారాంతపు సెలవు కాక మధ్య వచ్చిన ఈ రోజు ఎటైనా వెళ్లిపోవాలని చాలా ప్లాన్లు వేశారు. ఎందుకో ఏది కుదరక ఇంట్లో ఉండిపోయారు. పురుషోత్తం గారు ఇదే అదను అనుకుంటూ టీవీలో వస్తున్న మంచి కుటుంబం అనే పాత సినిమా ముందు అందరినీ కూర్చోబెట్టి మధ్యలో ఆనందంగా బైఠాయించారు. భార్య పార్వతమ్మ పిల్లల అవస్థ చూసి ముసిముసిగా నవ్వుకుంటూ కత్తిపీటతో సహా టీవీ ముందు చేరింది. అవినాష్ సోఫాలో పడుకుని ల్యాప్టాప్లో పనిచేసుకుంటూ, శ్వేత వాట్సాప్ మెసేజీలకు జవాబులిస్తూ మధ్య మధ్య సినిమా చూస్తున్నారు. పురుషోత్తం గారు మాత్రం పూర్తిగా సినిమాతో మమేకమయ్యారు. కోడలు నటీనటుల పేర్లు అడుగుతూ కథలో కాస్త లీనమయ్యింది. ఆ రోజుల్లో సినిమాలు ఎంత బాగుండేవో చూడు అంది పార్వతమ్మ కోడలతో. అవునత్తయ్యా, డైలాగులు ఓపిగ్గా రాశారు అంటూ మిత్ర ఫ్రిడ్జ్లోంచి ఆవిడడిగిన కూరలు తీసిస్తోంది. పార్వతమ్మ వాటిని కళాత్మకంగా తరిగి పళ్ళ్యాల్లో నింపుతోంది. వంటింట్లో కుక్కర్ కూతలు వేస్తోంది. కోడల హాల్లోకి, కిచెన్లోకి లేడిపిల్లల చెంగుని తిరుగుతోంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. పార్వతమ్మ లేచి గబగబా చేతులు కడుక్కుని తలుపు తీసింది. ఎదురుగా నిలబడ్డ సత్యాన్ని చూసి ఆనందపడుతూ, రానా అన్నా రా అంది వెనక్కి జరుగుతూ. సత్యం పార్వతమ్మ పిన్నమ్మ కొడుకు. అనకాపల్లిలో బెల్లం వ్యాపారం చేస్తున్నాడు. అతని రాక అందరికీ ఉత్సాహాన్ని కలిగించింది. సత్యం, బావున్నారా బావగారు అనగానే పురుషోత్తం లేచి సత్యాన్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు, భుజం చుట్టూ చేయి వేసి. మంచినీళ్లు తాగుతూ పిల్లలు ముగ్గురిని పేరు పేరున పలకరించాడు సత్యం. మరదలు పిల్లలిద్దరూ ఎలా ఉన్నారు పార్వతమ్మ అడిగింది. పెద్దమ్మాయికి ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టర్ సీట్ వచ్చింది. సత్యం మాట వింటూనే అంతా సంతోషపడ్డారు. శుభవార్త తెచ్చావురా అంది పార్వతమ్మ ఆప్యాయంగా. ఇంకే, అదృష్టం పండిందన్నమాట. ఈ రోజుల్లో మెడిసిన్ చదువంటే కోట్లు ఖర్చు పెడుతున్నారు. బంగారు తల్లికి నా దీవెనలు అన్నాడు పురుషోత్తం. కంగ్రాట్స్ మామయ్య అన్నారు ముగ్గురు పిల్లలు. కొంతసేపు అవి ఇవి మాట్లాడాక తను వచ్చిన విషయంలోకొచ్చాడు సత్యం. చిన్న సమస్య ఒకటి వచ్చింది బావగారు. నా బిజినెస్ పార్ట్నర్ కూతురికి కూడా వైజాగ్లోనే ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. మన అమ్మాయిని కూడా తన దగ్గరే ఉంచుకొని చదివిస్తానన్నాడు. అతను కట్టబోయే ఇల్లు యూనివర్సిటీకి దగ్గరే ఉంది. అయితే అది పూర్తి కావడానికి 2 నెలలు పడుతుంది. పూర్తయ్యాక అతను వైజాగ్ మకాం మారుస్తాడు. అతని పిల్లని బంధువు ఇంట్లో పెడుతున్నాడు ప్రస్తుతం. నాకెందుకో హాస్టల్ అంటే కాస్త భయం. తిండి వాతావరణం బాగుండువేమో అని. కాలేజీ పైవారం నుంచి ప్రారంభం. మా పార్ట్నర్ ఇల్లు పూర్తయ్యే వరకు, అంటే
ఈ 2 నెలలు రాణిని మీ ఇంట్లో ఉంచాలని నా కోరిక. అలా మిమ్మల్ని అడగాలనే వచ్చానక్క. ఇద్దరి వైపు చూస్తూ చెప్పాడు సత్యం. ఇంతలో శ్వేత కాఫీ తెచ్చింది. ఓ అరగంట కబుర్లతో గడిచింది. పురుషోత్తం భార్య వైపు చూసి, భోజనాలు వడ్డించే రాదు, ఆకలేస్తోంది అన్నాడు. అంతా డైనింగ్ టేబుల్ సర్దడం మొదలుపెట్టారు. పద కాళ్ళు కడుకో సత్యం అంది పార్వతమ్మ. సత్యం తను తెచ్చిన కజ్జికాయలు, జంతికలు ఉన్న కవర్లతో పాటు జున్ను క్యాన్ కూడా తీసి, అక్క జున్ను అన్నాడు. పిల్లలు ముగ్గురు వావ్ అన్నారు అప్రయత్నంగా. సత్యం అప్పుడప్పుడు రావడం, అనకాపల్లి నుంచి ఏదో ఒకటి తేవడం అందరికీ అలవాటే. సత్యం ఒక్కోసారి ఫ్యామిలీతో వచ్చి వైజాగ్లో షాపింగ్ చేసుకుని ఓ రాత్రి ఉండి తిరిగి వెళుతూ ఉంటాడు. నేనేమీ ఇవ్వను, ఎప్పుడూ నువ్వివ్వడమే అంది పార్వతమ్మ కాస్త బాధగా. ఇవన్నీ మాకు దొరికేవి కాబట్టి తెస్తానంతే అక్క అన్నాడు సత్యం నవ్వుతూ. అందరితో కలిసి భోజనం చేసి, పనులున్నాయి ఇక్కడ అంటూ వెళ్ళిపోయాడు సత్యం. పురుషోత్తం ఓ కునుకు తీసి లేచాక సత్యం చేసిన అభ్యర్థన విషయమో యోచించాడు. అతని కోరిక సబబుగానే ఉంది. ఓ 2 నెలలు మాత్రమే కదా, ఆ మాత్రం అడిగే చనువు ఉంది అతనికి. సహాయపడ్డం గౌరవంగా కూడా ఉంటుంది తమకి. ఈ ఆడవాళ్లు ముగ్గురు తలుచుకుంటే ఆ పిల్లని చూసుకోవడం ఏమంత కష్టమైన పని కాదు. అమ్మాయి కోడలు ఏమంటారో. పార్వతి ఒక్కతి భారమంతా మొయ్యలేదు. ఓ 2 నెలలు ఓపిక పడితే మాట దక్కుతుంది అనుకున్నాడతను. ఆ రాత్రి భోజనాల వేళ పురుషోత్తం, ఏమర్రా సత్యం మామయ్య ఏమడిగాడో విన్నారు కదా, మీ ముగ్గురు సంతోషంగా ఒప్పుకుంటేనే రాణి ఇక్కడ ఉండగలుగుతుంది. సత్యం మనకి ఆప్తుడు, అతనికి ఈ చిన్న సాయం చేయడం బావుంటుందని నాకనిపిస్తోంది అన్నాడు అందరి వైపు చూస్తూ. అంతా ఆలోచనలో పడ్డట్టుగా ఉండిపోయారు. ఏమండీ, సత్యం నోరు తెరిచి అడిగినందుకైనా అంది పార్వతమ్మ నిద్రపోయే ముందు భర్తతో. ఉండు, వీళ్ళేమంటారో చూద్దాం అన్నాడతను. వాళ్ళ పర్మిషన్ ఎందుకు అందామె ఉక్రోషంగా. ఇప్పటికే వీళ్ల ముగ్గురిని బయటికి పంపుతూ ఎంతో అలసిపోతున్నావు. వాళ్ళు కాస్త తోడుంటే నీకు తేలిగ్గా ఉంటుంది. అవును, అది నిజమే. నాకు ఇదివరకటి బలం లేదిప్పుడు. ఈ మధ్య ఎక్స్ట్రా పనంటే భయం కలుగుతోందండి అంది బేలగా ఆమె. రేపు మాట్లాడదాంలే, పడుకో అనునయంగా అన్నాడతను. మర్నాడు ఉదయం అంతా కలిసి టిఫిన్ చేస్తుండగా పార్వతమ్మ కూతురుతో, నాన్నా శ్వేత, ఆ రాణిని మన ఇంట్లో పెట్టుకుందామే అంది బ్రతిమాలుతున్నట్టుగా. వద్దమ్మా, నా బెడ్రూంలో ఇంకొకరుంటే నాకు నచ్చదు. నేనేదో ఆఫీస్ పని చేసుకుంటూ నా ఇష్టం వచ్చినంతసేపు మేలుకుంటాను. రాణి వస్తే నా ప్రైవసీ పోతుంది అంది శ్వేత టక్కున, ముందే ఆలోచించుకున్నట్టుగా. పార్వతమ్మ కంగుతింది. ఆపై బుస్సున కోపం వచ్చింది. కూతుర్ని ఏమీ అనలేక ఆగిపోయింది అవమానాన్ని మింగి. ఏం వదినా అంది మిత్రతో శ్వేత, నువ్వు చెప్పు అన్నట్టుగా. అవునత్తయ్యా, మన వల్ల కాదులిద్దరూ. మీరు ఇప్పటికే మా అందరికీ చేయలేక సతమతం అవుతున్నారు. మళ్ళీ ఆ అమ్మాయికి కూడా చేసి పెట్టాలంటే మీకే కష్టం అంది మిత్ర భర్త వైపు చూసి కళ్ళతో మాట్లాడుతూ. నీ చేదస్తం కానీ నీ వల్ల కాదమ్మా. ఈ కోతులిద్దరూ నీకు హెల్ప్ చేయరు. అనవసరంగా నీ నెత్తిన వేసుకుంటే ఉన్న ఈ కాస్త సుఖం కూడా పోతుంది నీకు అన్నాడు అవినాష్ అమ్మ మొహం వైపు చూడకుండా ఆమె గాజులు సర్దుతూ. పురుషోత్తం అంతా వింటూ ఏమీ మాట్లాడకుండా చూస్తున్నాడు. వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయాక, చూశారు కదా, వాళ్ళని బెదిరించి బ్రతిమాలే వయసు నాదీ కాదు, వాళ్ళదీ కాదు. నా మీదే వేసుకునే ఓపిక లేదు అంది బాధగా పార్వతమ్మ భర్తతో. అతను సరేలే అన్నట్టు తలూపు నిట్టూర్చాడు. 2 రోజుల తర్వాత సత్యం ఫోన్ చేశాడు బావగారికి. ఎత్తలేదు పురుషోత్తం. ఓ గంట ఆగి అక్కకి చేశాడు. పార్వతమ్మ కూడా ఎత్తలేదు. మర్నాడు సత్యం ఇద్దరికీ చెరోసారి చేశాడు. సమాధానం లేకపోవడంతో సత్యానికి వారి భావం అర్థమయ్యి చిన్నబుచ్చుకున్నాడు. భార్య సుజాతకి ఈ సంగతి చెప్పి, హాస్టల్లో పెడదాంలే రాణిని, ఎంతమంది ఉండడం లేదు అన్నాడు పౌరుషపడుతూ. పోన్లేండి, వాళ్ళకేమి ఇబ్బందులున్నాయో, అలా అని చెప్పలేక ఫోన్ ఎత్తడం లేదేమో. పార్వతొదినే అన్నయ్య ఎంతో మంచివాళ్లు, ప్రేమగలవాళ్లు. అంత హోదాలో ఉంటూ అంత ఆప్యాయంగా ఉండే వాళ్ళని నేను చూడలేదు అంది సుజాత. అది నిజమేలే అన్నాడు సత్యం. మర్నాడు కూతురుని తీసుకుని వైజాగ్ వెళ్ళాడు. మెడికల్ కాలేజీకి దగ్గరగా ఉన్న ఓ హాస్టల్లో రూమ్ తీసుకుని రాణిని చేర్చాడు. కాలేజీలో కూడా చేర్చి అనకాపల్లి వెళ్ళిపోయాడు. సత్యం మళ్ళీ ఫోన్ చేయలేదు పురుషోత్తంకి. ఆ రోజు 2 సార్లు ఫోన్ ఎత్తకపోయినప్పటి నుంచి మనసులో లేదు పురుషోత్తం దంపతులకి. చాలా మదనపడ్డారు. సత్యానికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోవడం ఇద్దరికీ బాధగానే ఉంది. మా తమ్ముడు నోరు తెరిచి అడిగితే ఓ చిన్న సాయం చేయలేకపోయాం. ఆ పిల్లని కొన్ని రోజులు మన ఇంట్లో ఉంచుకోవడం అనేది పెద్ద విషయమేం కాదు. ఆ మాటకొస్తే 5 ఏళ్లు నా ఇంట్లో పెట్టుకోగల స్తోమత ఉన్నదాన్ని సోదర వాత్సల్యంతో నిష్ఠూరంగా అంది పార్వతమ్మ. పురుషోత్తం మౌనంగా ఉండిపోయాడు.
10 రోజుల తర్వాత ఒక పెళ్లికి సత్యం ఊర్లోకి వచ్చి తమ ఇంటికి రాలేదన్న విషయం బంధువుల ద్వారా తెలిసింది పార్వతమ్మకి. ఆ విషయం భర్తకి చెబుతూ, చూశారా, సత్యం ఎప్పుడొచ్చినా మన ఇంటికి రాకుండా వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు చూడండి, కనీసం ఫోన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు అంటూ 2-3 సార్లు బాధపడిందామె. పురుషోత్తం సమాధానం చెప్పకుండా ఆలోచనలో పడ్డాడు. మానవ సంబంధాలలో ఒకరికొకరు చేయూతనిచ్చుకోవడం అనేది ప్రధాన విషయం. తాను గవర్నమెంట్ సర్వీసులో ఉండగా ఎంతో మందికి ఉద్యోగపరంగా ఉపకారం చేశాడు. మన వాళ్ళంతా ఆనందంగా ఉంటేనే మనము ఆనందంగా ఉంటాం. అందుకు మన వంతు ధర్మంగా సన్మార్గంలో ఏదో ఒకటి చెయ్యాలనుకునే తత్వం తనది. సహాయానికి మించిన ఆధ్యాత్మిక సాధన మరొకటి లేనేలేదు. కానీ ఈరోజు తానది చెయ్యలేకపోయాడు. సత్యం మనసును తప్పకుండా కష్టపెట్టుకుని ఉంటాడు. మనుషుల జీవితాల్లో వేగం పెరిగింది. ఇదివరకటి సమయం స్థిమితం తగ్గాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా మనుషులు బతకడం తప్పనిసరి. అలా అని మనుషులను దూరం చేసుకోకూడదు కదా. ఇంట్లో వీలు కాని పరిస్థితి ఉండడం వల్ల తను సత్యం అడిగిన సాయం చేయలేకపోయాడు. అయితే అతను మరో దారి చూసుకోలేని ఆర్థిక స్థితిలో ఎంతమాత్రమూ లేడు. ఏ హాస్టల్లోనే వేసి ఉంటాడు. సత్యం నుంచి మళ్లీ ఫోన్ రాలేదు. నేనే ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది పురుషోత్తంకి. కానీ ధైర్యం సరిపోలేదు. ఏం మాట్లాడాలి? ఇబ్బందిగా తోచింది. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. మౌనంగా ఉండడం పెద్ద మనిషి తరహా అనిపించుకోదు. ఏం చెయ్యాలిప్పుడు? భవన నిర్మాణంలో ఒక్కోసారి లోపం జరిగినప్పుడు సరిచేసే మార్గాలుంటాయి. మనుషుల మధ్య అవగాహన లోపాల్ని కూడా అలాగే సరిదిద్దుకోవాలి. ఇలా ఆలోచించగా అతనికి ఓ మార్గం స్ఫురించింది. వెంటనే సత్యానికి ఫోన్ చేసి రాణిని ఎక్కడ ఉంచింది, కాలేజీలో ఎప్పుడు జాయిన్ చేసింది వివరాలు అడిగాడు. బావగారు ఫోన్ చేసినందుకు సత్యం ఆనందపడుతూ హాస్టల్ వివరాలు చెప్పాడు. ఓసారి వెళ్ళి రాణిని చూసొస్తాను అయ్ అన్నాడు పురుషోత్తం. అలాగే బావా అన్నాడు సత్యం తేలికపడిన మనసుతో. ఆ శనివారం సాయంత్రం సత్యం చెప్పిన హాస్టల్కి వెళ్లి రాణిని పిలిచి మా ఇంటికి వెళదాం రా అమ్మా అన్నాడు పురుషోత్తం. తర్వాత వార్డెన్ దగ్గరికి వెళ్లి పర్మిషన్ అడిగి రాణిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు. రమ్మనగానే చకచక బ్యాగులో బట్టలో జత వేసుకుని నవ్వుతూ కారెక్కిన రాణిని చూస్తే ముచ్చటగా అనిపించింది అతనికి. పిల్లలు ఎదిగే మొక్కల్లాంటి వాళ్ళు. వాళ్లకు కుటుంబంలోని వాళ్ళంతా ప్రేమ అనే ఎరువును అందిస్తే వాళ్ళు చక్కగా ఆరోగ్యంతో పెరిగి ప్రేమ నిండిన మనుషులుగా తయారవుతారు అనుకుంటూ రాణి చెప్పే కబుర్లు వింటూ ఇంటికి తీసుకొచ్చాడతను. కార్ పార్క్ చేసి రాణిని తీసుకుని కాలింగ్ బెల్ కొట్టాడు. పనమ్మాయి తలుపు తీసింది. ఎవరొచ్చారో చూడండి అంటూ లోపలికొచ్చాడు పురుషోత్తం. టీవీ ముందు కూర్చున్న శ్వేత, అవినాష్, మిత్ర వావ్ అంటూ అరిచి సరదా పడ్డారు. కూరలు కొనుక్కుని వస్తున్న పార్వతమ్మ సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. డాక్టర్ కోర్సు చదువుతున్న రాణిపై పిల్లలు ముగ్గురు గౌరవంతో కూడిన ప్రేమను చూపించారు. నలుగురు ఎడతెరిపి లేకుండా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రాణి కూడా కలుపుకోలు పిల్లే. తన కాలేజీ ర్యాగింగ్ గురించి చెబుతూ అందర్నీ నవ్వించింది. రాత్రి 11 వరకు అంతా కబుర్లు చెప్పుకున్నారు. రాణి శ్వేత గదిలో పడుకుంది. వాళ్ళిద్దరూ మరో గంట కబుర్లు చెప్పుకున్నారు. మర్నాడు ఆదివారం. పార్వతమ్మ స్పెషల్ టిఫిన్ చేసి లంచ్ కూడా ప్రత్యేకంగా చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు టీవీలో నచ్చిన సీడీలు వేసుకుని చూస్తూ గడిపారు పిల్లలు నలుగురు. సోమవారం ఉదయమే లేచి తయారైంది రాణి. నీకెప్పుడు రావాలనుకుంటే అప్పుడొచ్చే నాన్న ఈ అత్త దగ్గరికి అంది పార్వతమ్మ మేనకోడలికి కాఫీ కల్పిస్తూ. నెలకోసారి వస్తా అంది రాణి అందరికీ చెయ్యి కలిపి బయలుదేరుతూ. ఆ పిల్లకి నన్నింత ఆదరణగా చూసే కుటుంబం ఈ వైజాగ్లో ఉంది అన్న భావన కొత్త ఉత్సాహాన్నిస్తోంది. పురుషోత్తం ఆమెను కారులో కాలేజీలో దింపేసొచ్చాడు. మధ్యాహ్నం భోజనం చేశాక ఎదురుగా సోఫాలో వాలి భర్తతో అంది పార్వతమ్మ, నాకైతే మా సత్యంగాడికి ఫోన్ చేసే ధైర్యం లేకుండా పోయింది. వాడితో స్నేహం పోయిందని అనుకున్నాను. వాడి మొహం నేనింక చూడలేననుకున్నాను. మీకు భలే మంచి ఆలోచన ఇచ్చింది. ఇలా రాణి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటే బాగుంటుంది కదా. భర్తకి కృతజ్ఞతలు తెలియజేసింది ఆమె ప్రేమగా. పురుషోత్తం నవ్వి ఊరుకున్నాడు. ఆమె కూడా తృప్తిగా నవ్వి, ఎంతైనా ఇంజనీర్ అనిపించుకున్నారు. కూలిపోతున్న బంధుత్వాన్ని రిపేర్ చేసి నిలబెట్టేశారు సుమా అంటూ ఆరిన బట్టల కోసం మేడపైకి వెళ్ళింది. జీవిత గమనంలో మనం మిత్రులతో, బంధువులతో కలిసిమెలిసి సాగిపోతూ ఉంటాం. ఒక్కోసారి పరిస్థితులు నీటి ప్రవాహంలా మధ్యలోకి చొచ్చుకుని వచ్చి మనల్ని విడదీస్తాయి. అప్పుడు మనది వారివి దారులు వేరవుతాయి. అలాంటప్పుడు మనం నిస్సహాయంగా నిలబడిపోకుండా మనల్ని దూరం చేసిన ప్రవాహంపై వంతెన కట్టుకుని అవతల వైపున మనుషుల్ని చేరవచ్చు. బంధాల్ని పునర్నిర్మించుకోవచ్చు. ఇలా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు పురుషోత్తం. నా ఇంట్లో నేను చేసిన పనినే సమాజంలో కూడా చేయగలిగితే ఎంత బాగుంటుందో. కాలనీలో 2 గ్రూపుల మధ్య ఎన్నో భేదాభిప్రాయాలు, ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ మధ్య ఈగో సమస్యలు. అవన్నీ పరిష్కరించే దిశగా నేను పనిచేసి సఫలం కాగలిగితే నా భార్య అన్నట్టు నిజమైన ఇంజనీర్ అనిపించుకుంటానేమో.
పురుషోత్తం ఊహల్లో పటిష్టమైన మానవ సంబంధాల వంతెన నిర్మాణానికి కావలసిన ప్రణాళిక వేస్తున్నాడు, కాలనీ వాసుల కోసం, తద్వారా తన చుట్టూ ఉన్న ఓ చిన్న ప్రపంచం కోసం. మీరింతవరకు వంతెన కథ విన్నారు. కలం శ్రీమతి అల్లూరి పెన్మత్స గౌరీలక్ష్మి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రిక 2017 డిసెంబర్ ఆదివారం సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి